నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సరోజ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం తిరుపతిలో 50 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి 100 పడకలకు పెంపు కడప జిల్లాలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పర్యటన కేంద్ర పథకాల అమలుపై సంతృప్తి 2024కు గాను జాతీయ క్రీడా అవార్డులు నలుగురికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్లో 2వ స్థానానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ భారీ లాభాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు 1500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ వివరాలు చూద్దాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. సమావేశ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. తిరుపతిలో 50 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని 100 పడకలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. దీంతో అదనంగా వైద్యులు పారామెడికల్ సిబ్బందికి సంబంధించి 191 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అమరావతిలో 2723 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ 2016కు సవరణలు చేసేందుకు రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్కు కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. 50 పడకల హాస్పిటల్ని 100 బెడ్స్ కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,08,373 అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయడానికి కేబినెట్ అనుమతించడం జరిగింది. దీని మూలంగా అదనంగా 191 పోస్టులు డాక్టర్స్ కానివ్వండి లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి 191 మందిని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అమరావతిలో వరల్డ్ బ్యాంకు హడ్కో ఇంకా జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగా 2,723.02 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ 2016కి సవరణలు చేయడానికి రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ 3వ చట్ట సవరణతో రాజధాని మాస్టర్ ప్లాన్, మాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలు, రాజధానిలో జోనల్ ఏరియా డెవలప్మెంట్ అవసరమైన మార్పులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పరిపాలన సజావుగా సాగేందుకు మరియు అభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగేందుకు 19 పోస్టులు మంజూరుకై చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఉద్యోగులకు పరిపాలనా వ్యవహారాలు పథకాలపై శిక్షణ అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని 2వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలి 6 నెలల్లో ఎంతో పురోగతి సాధించిందని పేర్కొన్నారు. 2024 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ మధ్య 2,56,138 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణ లక్ష్యాలు చేరుకోవడంలోనూ జాతీయ స్థాయిలో 85.35%తో 3వ స్థానంలో నిలిచిందని, ఈ విజయాలు రాష్ట్రానికి గర్వకారణమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయవాడలో 3.5 దశాబ్దాలుగా ఏటా నిర్వహిస్తున్న 35వ పుస్తక మహోత్సవం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ మహోత్సవానికి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదిక కాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప రచయితలు రచించిన పుస్తకాలు ఎన్నో ఈ మహోత్సవం ద్వారా అందుబాటులోకి వచ్చాయని, పుస్తకాన్ని స్పృశించడం, చేత్తో పట్టుకుని చదవడం మంచి అనుభూతినిస్తుందన్నారు. పెద్ద ఎత్తున ప్రచురణ సంస్థలు పాల్గొంటున్న ఈ మహోత్సవం ఈ రోజు నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు సందర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
బుక్ ఫెయిర్కి వెళ్ళేవాడిని. అక్కడ బుక్ ఫెయిర్ జరిగేది, తెలుగు సెక్షన్ కూడా ఉంది. అందులో రకరకాల పుస్తకాలు. అప్పుడు నేను కొన్నది మొదటిది దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిసింది, అలాగే మార్క్ ట్వైన్ అనువాద ప్రచనం, ఇవన్నీ కొనుక్కొని ఇంటికి. అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం, ఇవన్నీ మనకి ఇంటికి వచ్చి ఎప్పుడు ఓపెన్ చేయాలి అవి. ఆ కొత్త పుస్తకాల వాసన అది మర్చిపోలేము. ఆ ఓపెన్ చేయగానే దానికి కొత్త సువాసన ఉండదు. అంటే వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి మట్టి వాసన ఎలా ఉంటుందో, ఒక కొత్త పుస్తకాన్ని తీస్తే ఆ వాసన అది తాగు ఎంత మొత్తుగా ఉంటుందో ఒక పుస్తక పీరియడ్కి తెలుసు దాని భావం. అలాగా ఆ రోజు అంటే నేను ఎందుకు నన్ను ఈరోజు పాలిటిక్స్లో కూర్చోబెట్టి నాకు ఎందుకు ఇంత బలం ఇచ్చినాయి అంటే, మన ఈ మధ్యన మన్యం ప్రాంతంలో కూడా వెళ్ళగలిగి ఎందుకు అర్థం చేసుకోగలనంటే, ఎందుకు నడవగలనంటే, ఎప్పుడో కేశవరెడ్డి రచించిన అతడు అడవిని జయించాడు. ఆ పుస్తకం చదివితే తప్పిపోయిన చుక్క పందుల కోసం అతను ఎంత కష్టపడ్డాడు అంటే, మనం ఇక్కడ మణులు మాణిక్యాల కోసం కష్టపడతాం. ఒక గిరిజనుడికి ఆ చిన్నపాటి ఆధారమైన తన చుక్క పందులు వెళ్ళిపోతే ఎంత కష్టపడతాడు, ఎంత ఇబ్బంది పడతాడు. అది ఆ కష్టం. రాష్ట్ర సచివాలయంలో ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో 2025 డైరీ క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో నూతన చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారితో కలిసి రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఇరు సంస్థలు రూపొందించిన క్యాలెండర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించే దిశగా ఏపీ ట్రాన్స్కో 15,729 కోట్ల విలువైన ప్రాజెక్టులను అమలు చేస్తోందన్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలలో కడప జిల్లా ఒకటని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కడప జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి సీకే దిన్నె మండలం బుగ్గలపల్లి గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పోషకాహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల వలన కలుగుతున్న ప్రయోజనాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుగ్గలపల్లి గ్రామ పొలాలలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అరటి టిష్యూ కల్చర్, చామంతి తోటలను ఆయన పరిశీలించారు. తర్వాత నమో డ్రోన్ దీదీ పథకం లబ్ధిదారులతో కేంద్ర మంత్రి ముచ్చటించారు. ఆకాంక్షాత్మక జిల్లాలలో భాగంగా కడప జిల్లాపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. 49 అంశాలలో జిల్లాలో అద్భుతమైన ప్రగతి కనిపిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. We have 49 indices including health, literacy, education, the financial inclusion, the status of the women, and depending on those indices there is a continuous competitive process among the districts within the state and vis-a-vis states across the country. So in a certain index, a district may be standing at a certain rank, it may be different rank at the other index. So it is not necessarily a backward district, but it is a district which is aspiring to increase its index level of development. And in that process, today we are here to assess the status of the Kadapa district. I am glad the honorable MLAs, both of them are there, and the collector. There are certain indices in which the district has done very well, like PM Awas Yojana in health. Some of the indexes may require little more support, like literacy. మరికొద్ది రోజుల్లో టీడీపీ సభ్యత్వ నమోదు 1 కోటికి చేరబోతోంది. ఈ సందర్భంగా సభ్యులందరికీ ప్రమాద బీమా కల్పించేలా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ బీమా కంపెనీతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ప్రోగ్మాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. 1 కోటి మంది కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం కోసం తొలి విడతలో 42 కోట్ల రూపాయలను బీమా కంపెనీకి పార్టీ చెల్లించింది. జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు వర్తించే ఈ ఒప్పందం ప్రకారం సభ్యులకు 5 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలోని బోడసకుర్రు సచివాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పులలో కూరుకుపోయిందని, వాటిని అధిగమిస్తూ కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా కృషి చేస్తోందన్నారు. మండలం బోడసూరు గ్రామంలో అసంపూర్తిగా గత ప్రభుత్వంలో మిగిలిపోయినటువంటి శౌచాలయ భవనాన్ని 8 లక్షల రూపాయల గ్రాంట్ ఇచ్చి పూర్తి చేసి వేళ మనం ప్రారంభించాం. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి 6 నెలల్లో గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పులమయంగా మార్చిన ఈ రాష్ట్రంలో కేవలం 6 నెలల్లో రోడ్లు ఇస్తున్నామన్నా, 6 నెలల్లో సూపర్ 6లో 3 పథకాలు అమలు చేస్తున్నా, 6 నెలల్లో అసంపూర్తిగా గత ప్రభుత్వం మిగిలినటువంటి ఈ యొక్క పంచాయతీ భవనాలని పూర్తి చేస్తున్నా. దీనికి ఏకైక కారణం ఈ రాష్ట్రంలో సంపద సృష్టించే ముఖ్యమంత్రి, కష్టపడే ముఖ్యమంత్రి, ప్రజలే నాకు దైవం, ప్రజల యొక్క బాగోగులే నా యొక్క దినచర్య అని చెప్పి భావి అరసవల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీలలో నిర్వహించనున్న రథసప్తమి వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయనుందన్నారు. వేడుకల నిర్వహణపై ప్రజలు అభిప్రాయాలను స్వీకరించే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2వ తేదీ శోభాయాత్రతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, 3వ తేదీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సౌరయాగం నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర పండుగగా ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సందర్భంగా ఈ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించాలని ఇక్కడ గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు, గౌరవ కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఆర్ఓ గారు, అలాగే ఈఓ గారు, అలాగే ఇక్కడ స్థానికంగా నేను శాసనసభ్యుడిగా మేము అందరం కూడా ఇది ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గత 2-3 రోజులుగా దీని మీద వర్క్స్ ప్రారంభించాం. ఇంకా గట్టిగా 4 రోజులు కూడా లేదు. వచ్చే 2వ తారీఖున ఉత్సవాలు ప్రారంభం కనుక దీన్ని మనం ఏదో ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ప్రజల నుండి కూడా, అలాగే అన్ని ధార్మిక సంస్థల నుండి, ఎన్జిఓస్ నుండి కూడా మనం కొన్ని వినతులు స్వీకరించి వాళ్ళ సూచనలు సలహాలు కూడా మనం తీసుకొని ఇంప్లిమెంట్. రాష్ట్ర ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ రైతులకు సబ్సిడీపై డ్రిప్స్, స్ప్రింక్లర్లకు పంపిణీ చేస్తున్నట్లు ఏపీ ఎంఐపీ పీడీ సుదర్శన్ తెలిపారు. ఈ అంశాన్ని ఆయన వివరిస్తూ ఇప్పటివరకు 2700 హెక్టార్ల వరకు స్ప్రింక్లర్లకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ను కేటాయించిందని తెలిపారు. ఎస్సీ రైతులు 2473, ఎస్టీ రైతులు 2800 హెక్టార్ల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని, 186 హెక్టార్ల వరకు మాత్రమే నాన్ సబ్సిడీపై నగదు చెల్లించి పరికరాలను పొందడం జరిగిందన్నారు. దానిలో భాగంగానే ఇప్పటి వరకు మనం రిజిస్ట్రేషన్ 49,000 హెక్టార్లు రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. అందులో ఇప్పటి వరకు మనం రైతులకు 5,700 హెక్టార్లు కలెక్టర్ గారి ఆమోదంతో ట్రోల్స్, అదేవిధంగా మెటీరియల్ కూడా వాళ్ళకు 2,700 హెక్టార్ల వరకు సప్లై చేయడం జరిగింది. దీని యొక్క ప్రాసెస్ ఏంటంటే రైతులు నేరుగా రైతు సేవా కేంద్రంకి వెళ్ళి వాళ్ళ యొక్క పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, చెక్ బంద్ ఇవన్నీ తీసుకెళ్తే అక్కడ రైతు సేవా కేంద్రం ద్వారా ఉన్నటువంటి వాళ్ళు ఆర్ఎస్కే ఫంక్షనరీస్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఈ డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు డ్రిప్కు అయితే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో నకిలీ కరెన్సీ నోట్లు కలిగి ఉన్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దొంగ నోట్లు చెలామణీ చేస్తున్న 3 అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 15 లక్షల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే స్థానికంగా ఉండే సత్యనారాయణ అనే వ్యక్తి నుంచి నగదు అపహరించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి పూర్తి సొమ్మును స్వాధీనం చేసి బాధితుడికి అందజేశామన్నారు. ఒక 2,50,000 ఒరిజినల్ డబ్బులు ఇస్తే ఒక 15 లక్షలు నకిలీ డబ్బులు ఇస్తాము. ఆ నకిలీ డబ్బుల్ని మీరు ఇంకొకరిని, కొంతమందిని మోసం చేసి అమ్ముకోవచ్చు అంటే ఫేక్ కరెన్సీ డీలింగ్ అనమాట. ఆ డీలింగ్ వాళ్ళకి లో దొరికి దాంట్లో ఇప్పుడు మనం ఒక 2 అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వాళ్ళు షేక్ నాగూర్ మీరావలియా అండ్ కొల్లి సుబ్రహ్మణ్యం అలియాస్ సుభాష్, ఇంకొకడు వీరంకి రాజేష్. సో ఈ 3 కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.
అంటే దీని వెనకాల కూడా ఎవరున్నారు, ఇది ఎలా ప్రింటింగ్ చేస్తున్నారు అట్లాంటిది కూడా మా సిఐ ఇన్వెస్టిగేషన్ టీం ఫర్దర్ ఫైండ్ అవుట్ చేస్తారు. దానికి సంబంధించిన డబ్బులు కూడా సీజ్ చేసి కోర్టుకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్వల్ప విరామం. అబ్బా, లోన్ ప్రాసెసింగ్ ఇంతసేపా? మీతో ఏ పని సరిగ్గా కాదు. ఇదిగో నువ్వే చేసుకో. చూసావా, అసలు చాలు. ఇట్రండి. ఏంటి విషయం? ఫైనాన్షియల్ అసెట్స్ ప్రూఫ్ ఇవ్వాలి, దానివల్ల లోన్ ఆగిపోయింది. చూడు, అకౌంట్ అగ్రిగేటర్లు వచ్చారు. అకౌంట్ అగ్రిగేటర్ బ్యాంక్స్ ఇతరుల వద్ద ఉన్న మీ ఆర్థిక సమాచారాన్ని మీ స్పష్టమైన అనుమతితోనే రుణం ఇచ్చే ఆర్థిక సంస్థలకి తెలియచేస్తుంది. నాన్న, ఇది చాలా తేలిక. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. విరామం అనంతరం వార్తలకు పునఃస్వాగతం. గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ నెల 5న జరగనున్న హైందవ శంఖారావానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కానున్నట్లు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి టి సత్యకుమార్ తెలిపారు. సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల నుంచి కూడా ప్రజలు సభకు హాజరవుతున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రేపు జనవరి 5వ తేదీన కేసరపల్లి వద్ద ఉన్నప్పుడు మనం ఉన్న ఈ గ్రౌండ్లో హైందవ శంఖారావ భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి, అన్ని మండలాలు, పంచాయతీల నుంచి కూడా అధిక సంఖ్యలో హిందువులు ఈ సభలో పాల్గొనడానికి వస్తున్నారు. సుమారుగా 3.5 లక్షల పైన ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారము, ఆ సంఖ్యా వివరాలు మాకు అందాయి. ఇందులో ఒక 5,000 బస్సుల్లో, ఒక 10,000 నుంచి 11,000 కారుల్లో, ఒక 18,000 బైకుల్లో, అదేవిధంగా 11 స్పెషల్ ట్రైన్స్లో వస్తున్నారు. హిందువులంతా కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు. అందరూ కూడా ఉదయానికి చేరుకుంటారు. ఎవరెవరి విభాగాలకు సంబంధించి వారి విభాగాల్లో పార్కింగ్ చేసుకోవడానికి జిల్లా వారీగా వాళ్ళు ఏ జోన్ వాళ్ళు ఎందులో పార్క్ చేసుకోవాలి, 100 కిలోమీటర్ల లోపల ఉన్నవాళ్ళు 1వ జోనుగా, 100 నుంచి 200 కిలోమీటర్ల జోన్లో ఉన్న వాళ్ళని 2వ జోనుగా, 200 కిలోమీటర్ల పైన ఉన్న వాళ్ళని 3వ జోనుగా, ఇలా 3 జోన్లుగా ఆంధ్రప్రదేశ్ చేసుకున్నాము. ఏ జోను ఎక్కడ పార్క్ చేయాలనేది కూడా నిర్ణయించుకున్నాము. బైకుల పార్కింగ్ స్పెషల్గా పెట్టాము. ఇక్కడ ప్రత్యేక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ తిరుపతి జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తోంది. ప్రతి ఇంటికి కొళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. తొట్టంబేడు మండలంలోని సుమారు 2,000 మంది గ్రామస్తులకు ఈ పథకం కింద తాగునీరు అందుతోంది. ఈ మండలంలోని మారుమూల ప్రాంతాలకు స్వచ్ఛమైన త్రాగునీరు లభించకపోవడంతో గ్రామస్తులు అనారోగ్య సమస్యల బారిన పడేవారు. అయితే కేంద్ర ప్రభుత్వ చొరవతో జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామంలో పరిశుభ్రమైన నీటిని అందిస్తుండడంతో తొట్టంబేడు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఇబ్బంది పడేది మేము. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు జలజీవన పథకం కింద మాకు వాటర్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేశారండి. ఇప్పుడు మాకు కొంచెం సౌకర్యంగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలందరికీ వాటర్ సౌకర్యం కల్పించినందుకు 2024 ఏడాదికి గాను జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్యారిస్ ఒలింపిక్ విజేత మను బకర్, చెస్ ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్, హాకీలో హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్లను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వరించింది. అలాగే క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన మరో 32 మందికి అర్జున అవార్డులను ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖకు చెందిన అథ్లెట్ జ్యోతి ఎర్రాజీకి చోటు లభించింది. 5 కోచ్లకు ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేశారు. అలాగే ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విశ్వవిద్యాలయానికి అందించి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని 3 విశ్వవిద్యాలయాలకు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని గోదావరి గట్టుపై ఉన్న డంపింగ్ యార్డుకు ప్రత్యామ్నాయ యార్డును ఏర్పాటు చేసినట్లు సబ్ కలెక్టర్ దాసిరాజు తెలిపారు. పట్టణంలో కాలుష్యంపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాతీయ హరిత ట్రిబ్యునల్ కమిటీని నియమించింది అన్నారు. ఆ కమిటీ గోదావరి జలాలు, పరిసర ప్రాంతాలలో గాలి, పంట కాలువలలో నీటి నమూనాలను సేకరించి పరిశీలించిందని, ఆ నివేదికను ఈ నెల 7లోగా సమర్పించనుంది అన్నారు. అలాగే పట్టణంలో చెత్తను వేసేందుకు 4 ఎకరాల భూమిని సేకరించామన్నారు. చెత్తని మనం గోదావరి కట్టిన నరసాపురం మున్సిపాలిటీ వాళ్ళు వేస్తున్నారు. దానివల్ల పర్యావరణం అంతా కలుషితం అవుతుంది. కలుషితం అవడం వల్ల పరిసర ప్రాంతాలు వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇమీడియట్గా నరసాపురం మున్సిపాలిటీ చెత్తని, వ్యర్థ పదార్థాలను గోదావరి గట్టుని ఇవ్వకుండా ఆదేశించాలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని మోసూరి దేవేంద్ర పనికరణ్ ఆయన
అప్రోచ్ అవ్వడం జరిగింది. మరి ట్రిబ్యునల్ తక్షణమే స్పందిస్తూ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో మనకి కలెక్టర్ గారు తర్వాత సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. అనంతపురంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 8 లక్షల రూపాయల చెక్కులు 6 మంది లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఇంతకుముందు ఎవరైతే అంటే హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ లేకోకుండా ఆపరేషన్స్ కానీ ఇలాంటివి వైద్యం ఏవైతే చేయించుకున్నారో వాళ్ళందరూ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అనంతపురం అర్బన్ కొత్త సంవత్సరంలో రైల్వే శాఖ కొత్త రైల్వే టైం టేబుల్ను తీసుకువచ్చింది. ఈ నెల 1వ తేదీ నుంచే ఈ టైం టేబుల్ను అమలు చేయబడుతోందని ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటలకు కిరండూల్ నుంచి బయలుదేరాల్సిన కిరండూల్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ 4:30 గంటలకు బయలుదేరుతుందని, కోరాపుట్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ కోరాపుట్ నుండి మంగళ శనివారాలలో 5 గంటల 20 నిమిషాలకు బదులు 7 గంటల 30 నిమిషాలకు, రాజమండ్రి విశాఖపట్నం ప్యాసింజర్ ప్రతిరోజు 2 గంటల 50 నిమిషాలకు బదులు 4 గంటల 50 నిమిషాలకు బయలుదేరుతుందని తెలిపింది. విశాఖపట్నం బనారస్ ఎక్స్ప్రెస్ విశాఖ నుంచి బుధ ఆదివారాలలో 4 గంటల 20 నిమిషాలకు బదులు 4 గంటల 15 నిమిషాలకు, అలాగే దుర్గ్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ గురువారం మినహా కోరాపుట్ విశాఖపట్నం రోజువారీ ప్యాసింజర్ సాధారణ సమయం కంటే 5-10 నిమిషాల తేడాతో బయలుదేరనున్నాయి. విశాఖ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు బయలుదేరు సమయాలలో స్వల్ప మార్పులను రైల్వే శాఖ చేసింది. రాష్ట్రంలోని అనకాపల్లి ఆనందపురం మధ్య ఉన్న జాతీయ రహదారి 16 నుంచి షీలానగర్ జంక్షన్ను కలుపుతూ 6 లేన్ యాక్సెస్ నియంత్రిత రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 963.93 లక్షల రూపాయలను మంజూరు చేయడంపై కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అభినందనలు తెలిపారు. 12 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ కారిడార్ సబ్బవరం గ్రామానికి తూర్పు వైపున ప్రారంభమై షీలానగర్ జంక్షన్లోని పోర్ట్ రోడ్లో గెయిల్ కార్యాలయం దగ్గర ముగుస్తుంది. ఈ కారిడార్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య తొలగి విశాఖపట్నం పోర్టుకు కనెక్టివిటీ పెరుగుతుందని, లాజిస్టికల్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. ప్రత్యేక సంస్కృతి వారసత్వం కలిగిన అందమైన ప్రకృతికి నిలయమైన కాశ్మీర్ను అద్దం పట్టేలా పుస్తకం రాయడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కొత్త ఢిల్లీలోని అంబేద్కర్ అంతర్రాష్ట్ర సెంటర్లో జమ్మూ కశ్మీర్ మరియు లడఖ్ హిస్టారికల్ అకౌంట్ ఆఫ్ కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాశ్మీర్ లోయలోని వాస్తవ సంఘటనలను పాఠకులకు తెలిపేందుకు ఈ పుస్తకం దోహదపడుతుందన్నారు. అంతేకాదు సుందరమైన ప్రకృతి మాటున దాగిన కల్లోల పరిస్థితులపై ఉన్న అపోహలను కూడా ఈ పుస్తకం తొలగిస్తుందన్నారు. तीर्थस्थलों की कला, व्यापार और वाणिज्य बिखरा पड़ा है, वो कम से कम 10,000 साल से कश्मीर में उपस्थित था और वहीं से देश के बहुत सारे हिस्से में आया. जब ये बात सिद्ध होती है तो अपने आप कश्मीर का भारत के साथ जुड़ाव का प्रश्न ही बेमानी हो जाता है. लगभग 8,000 साल के पुराने साहब ने ढूंढ कर कश्मीर का जिक्र निकालकर यहाँ प्रस्तापित किया है. और जब एक ग्रंथ कश्मीर और झेलम की बात करते हैं तब कोई नहीं कह सकता कि कश्मीर किसका है. कश्मीर भारत का अविभाज्य. కేరళ నూతన గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని రాజ్భవన్లో అర్లేకర్తో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నితిన్ మధుకర్ జామ్దార్ ప్రమాణ స్వీకారం చేయించారు. గోవాకు చెందిన అర్లేకర్ గతంలో బీహార్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్లుగా ఆయన బాధ్యతలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Preserve, protect and defend the Constitution of India and the law, and that I will devote myself to the service and well-being of the people of Kerala. విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త తెలిపింది. ఇకపై దేశీయ, అంతర్జాతీయ విమానాలలో వైఫై సేవలు ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఫలితంగా విమానాలలో ఈ సేవలు అందిస్తున్న మొదటి విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా రికార్డులకు ఎక్కనుంది. వైఫై సేవలు అందుబాటులోకి వస్తే ఇక బడలిక లేకుండానే, సమయం తెలియకుండానే ప్రయాణాన్ని ఆస్వాదించే అవకాశం దక్కుతుంది. అయితే ఈ సర్వీసులు శాటిలైట్ కనెక్టివిటీ, బ్యాండ్ విడ్త్, విమానం ప్రయాణించే మార్గం, ప్రభుత్వ ఆంక్షలకు అనుగుణంగా ఉంటాయని ఎయిర్ ఇండియా తెలిపింది. విమానంలో అందుబాటులోకి వచ్చే వైఫై సేవలతో ల్యాప్టాప్స్, టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్ను ఉపయోగించుకోవచ్చు. 10,000 అడుగుల ఎత్తున కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. ప్రస్తుతం ఎయిర్బస్ A350, ఎయిర్బస్ A321 నియో, బోయింగ్ 789 న్యూయార్క్, లండన్, ప్యారిస్, సింగపూర్ వెళ్లే విమానాలలో ఈ సేవలను అందుబాటులోకి తెస్తారు. ఆ తర్వాత దశల వారీగా దేశీయ విమానాలలో వైఫై సేవలను ప్రారంభిస్తారు. విద్యార్థులలో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టి వారిని పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చా కార్యక్రమం 2025 ఈ నెలలో నిర్వహించనున్నారు. ఈ 8వ ఎడిషన్ కార్యక్రమానికి 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. ప్రధానితో నేరుగా మాట్లాడి ప్రశ్నలు అడిగే అవకాశం దక్కించుకునేందుకు అధికారిక వెబ్సైట్ innovatindia.mygov.in లో వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, 8,92,000 మంది ఉపాధ్యాయులు, 1,64,000 మంది తల్లిదండ్రులు నమోదైనట్లు అధికారులు వెబ్సైట్లో పేర్కొన్నారు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-2 తేడాతో టీమిండియా భారత్ వెనుకపడింది. రేపటి నుంచి సిడ్నీలో ఆఖరు టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ చివరి టెస్టులో కాంబినేషన్ టీమిండియాకు సవాల్గా మారనుంది. ఓపెనర్ శుభ్మన్ గిల్ 4వ టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. 5 టెస్టుకు 6 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్తో బరిలోకి దిగాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్లో గెలిచిన టీమిండియా అనంతరం జరిగిన 3 మ్యాచ్లలో 2 ఓడిపోయి మరొక మ్యాచ్ను డ్రా చేసుకోగలిగింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ లాభాలను నమోదు చేశాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,500 పాయింట్ల మేర పెరగ్గా నిఫ్టీ దాదాపు 450 పాయింట్లు రాణించి 24,200 మార్కుకు చేరువైంది. ఉదయం 78,657 పాయింట్ల వద్ద లాభాలలో ప్రారంభమైన సెన్సెక్స్ తొలుత ఓ మోస్తరు లాభాలలో ట్రేడ్ అయి తర్వాత భారీ లాభాలలోకి వెళ్లింది. ఇంట్రాడేలో 80,032 వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరకు 1,436 పాయింట్ల లాభంతో 79,943 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 445 పాయింట్ల లాభంతో 24,188 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకపు విలువ మాత్రం మరో 10 పైసలు క్షీణించి ₹85.74కు చేరింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.